ముందడిగేసిన దగ్గరికి, వెనకడిగేసిన దగ్గరికి. నేను కాదు, పాలు. హా, పాలు. తప్పు. నేను కాదు, పాలు. 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 పాలు కదా. పాలు. పాలు.
లంకకి లంకిణి కాపలా ఉన్నట్టు ఈవిడి పడక గదికి కాపలా ఏమిటో అక్కడ లంక తగలబడినట్టు ఇక్కడ నా మనవరాలి జీవితం తగలబడిపోతోందే. హ, దేవుడా ఇదేం చేస్తోందో. హ? అటు జరుగు. ఆహా నేను ఇటే పడుకుంటా. ఏ జరగటు జరుగు. ఉసే 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 లే లే. నీకెలా నిద్రొస్తోందే? ఎందుకు నానమ్మా? అక్కడది నీ మొగుడుతో కాపురం చేస్తుంటే నీకు నిద్ర ఎలా పడుతుందే? నన్నేం చేయమంటావు? నేనేమైనా వెళ్ళనన్నానా? ఎప్పుడు పంపించు, వెళ్ళిపోతా. పిచ్చినా అక్క, అక్కడ పంపించే అవకాశం ఉంటే నానమ్మ ఇంతవరకు నేను ఇక్కడ ఉంచుతుందా? అందుకే ఉండాల్సిన సమయంలో ఉండాల్సిన చోట ఉండకపోతే ఉండాలనుకున్నప్పుడు ఉండమన్నా ఉండదు. రేయ్ నువ్వు నోరు మూసుకుని పడుకో. పడగా వేధవాని. నా కర్మ నీ కర్మ. ఆవిడేమో ఆ పడగది నుంచి కదలదు, నిన్నేమో లోపలికి ఎలా పంపాలో తెలీదు. అత్తయ్య, మీరెందుకంత కంగారు పడిపోతున్నారు? అసలు న్యాయంగా ఏదో చెప్పబోయి వాడివైపు చూస్తావేంటే? అంటే అప్పుడు పెళ్లిలో జరిగింది వీడికేం తెలియదు కదా. నీ మొహం, నీకన్నా వాడికి ఎక్కువ తెలుసు. నిద్రపోతున్నాళ్లే, చెప్పు. అదే అత్తయ్య, అల్లుడుగారు తాళిబొట్టు కట్టింది వైదేహికి కదా. మరి ఇదేమో ఉండాల్సిన సమయంలో ఉండకుండా పోయింది కదా. అందుకేనేమో ఆ దేవుడు న్యాయంగా వైదేహికి ఇవ్వాల్సిన చోటుని వైదేహికే ఇచ్చాడేమో. అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? అవకాశం దొరికితే నువ్వే దగ్గరుండి ఇద్దరికి శోభన జరిపించేలా ఉన్నావే. అసలు ఇది నీ కూతురా, అది నీ కూతురా? మనం ఏమనుకుంటున్నామన్నది ముఖ్యం కాదత్తయ్య. న్యాయం ఎటువైపు ఉంటే దేవుడు కూడా అటువైపే ఉంటాడు. అందుకే మనం ఎంత ప్రయత్నించినా సియాని లోపలికి పంపించి వైదేహిని బయటకు తేలేకపోతున్నామేమో. నోర్మై, ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమీ చేయలేవు. హా? ఉరేయ్ ఉరే 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 ఉరే, పడుకో. పడుకోరా. ఏదో నిద్రలో కలవరిస్తున్నాడత్తయ్య. నువ్వు కూడా వీడితోనే పడుకో. నాకు కాస్త కంగారు తగ్గిపోతుంది. ఊసే, ఇంకా అలా ఎద్దుమొహల్లా నిలబడి ఉన్నావేమే? అవతల కొంపలు అంటుకుంటున్నాయి. రా రా, రావే, రా. ఆ డోర్ వేసుకో. ఊర్మిళ, నువ్వంటే నాకు చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే, నాకే కనుక పిచ్చుంటే ఆ పిచ్చి తగ్గేంత పిచ్చి.
కానీ నేను మాత్రం నిన్ను అలా చూడను ఊర్మిళ. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఆగిపోయావు ఊర్మిళ? వెళ్ళు. ఇక్కడ నీ ఇష్టాన్ని కాదనేవాళ్ళు, నిన్ను నిర్బంధించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఒక కథ చెప్తాను, విని వెళ్ళు. ఒక అమ్మాయి 10వ తరగతి పరీక్షలు రాసింది. తెల్లవారితే పరీక్షా ఫలితాలు వస్తాయనగా ఫెయిల్ అవుతానన్న భయంతో ముందు రోజు రాత్రే ఆత్మహత్య చేసుకుంది. నాకెందుకు చెప్తున్నారు ఈ కథ? నేనేమి 10వ తరగతి విద్యార్థిని కాదే. అంతకన్నా తెలివి తక్కువ దానివి. నిజమే, నువ్వెంత తెలివి తక్కువ దానివో నేను చెప్పేది విని నిర్ధారించుకో. నేను ఎప్పటికీ ఇలాగే ఉండకపోవచ్చు. ఏదో ఒక రోజు నయమై మనకి వారసుడు పుడితే నువ్వు ఇంటికి మహారాణివవుతావు. అదే వేరొకరి వారసుడికి తల్లివైతే ఆ అందలాలకి అర్హురాలివి కాకుండా పోతావు. ఇదంతా నువ్వు వెళ్ళిపోతావన్న భయంతో చెప్పడం లేదు. ఎప్పుడు ఆస్తులు, అంతస్తులు, కీర్తి, అధికారం కోసం పాకులాడే మనిషివి కదా. పాపం, ఎక్కడ వాటికి దూరం అయిపోతావనే జాలితో చెప్తున్నా. నా వల్ల నువ్వేం కోల్పోయావో తెలుసు. ఆ సానుభూతితో చెప్తున్నా. నేను ఎప్పటికీ ఇలాగే ఉండకపోవచ్చు. ఏదో ఒక రోజు నయమై మనకి వారసుడు పుడితే నువ్వు ఇంటికి మహారాణివవుతావు. అదే వేరొకరి వారసుడికి తల్లివైతే ఆ అందలాలకి అర్హురాలివి కాకుండా పోతావు. నా వల్ల నువ్వేం కోల్పోయావో తెలుసు. ఆ సానుభూతితో చెప్తున్నా.
అదే వేరొకరి వారసుడికి తల్లివైతే ఆ అందలాలకి అర్హురాలివి కాకుండా పోతావు. అమ్మయ్యా. ఉసే ఉసే రావే, పద త్వరగా. ఇదంతా నా ప్రాణానికొచ్చింది. ఉసే వైదేహి, వైదేహి, ఉసే వైదేహి, తీయవే. నీకు దండం పెడితే డోర్ తీవే. ఇప్పటికే సగం రాత్రి అయిపోయింది. ఉసే నువ్వు చూస్తావేంటే, కొట్టచ్చు కదా. వైదేహి, అక్క అక్క సియా వస్తుంది, నేను దూరం. ఆ, ఆ, దూరం దూరం. ఉసే తీయవే, తలుపు తీయవే, తీయి. నానమ్మ తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. తలుపు తీస్తా, నేను తీస్తా, నేను తీస్తా. నేను తీస్తా. అయ్యో తీయట్లేదేంటే. వైదేహి, వద్దండి, తలుపు తీయాలి. నువ్వే పట్టుకున్నావు అనుకుంటా. ఏయ్. నేను కాదు, ఆ? పాలు. ఆ, పాలు. వైదేహి, ఆ? డోరు. డోరు ఆ, డోరు. ఆ? డోరు డోరు. డోరు డోరు. ఆ? డోరు. ఉసే తీయవే, తీస్తున్నా. తీయవే, నీకు దండం పెడతానే. తలుపు తీయవే. అయ్ అలా కదా అక్కడ. అది ఇప్పుడు లాగు. ఆ. ఆ? నీ కాళ్ళు పట్టుకుంటాను, తీయవే. అలా కాదు, నేను తీస్తా చూడు. తప్పుకో. ఆ, 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 ఆ. నువ్వు చూస్తావేంటే, కొట్టచ్చు కదా. అలా కాదు, నేను తీస్తాను. సాతి తప్పుకో. నువ్వే తీ. అలాగే